అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వారసుడు వచ్చేస్తున్నాడు. సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, ఇలా పండగ వాతావరణం అంతా వచ్చేస్తుంది కదా, పెద్ద పండుగ వచ్చేస్తుంది కదా. ఇక్కడ కూడా చూస్తే అలానే ఉందండి. దీన్నే అంటారు కిటకిటలాడడం, కిక్కిరిసిపోవడం అంటూ ఉంటారు కదా. అలా మీ అందరి కుటుంబాలని ఎంటర్టైన్ చేయడానికి అండ్ ఒక ఎమోషనల్ జర్నీలోకి తీసుకెళ్ళడానికి వారసుడు సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. సో మరి 11th అందరినీ పలకరించి మనల్ని ఇవాళ పలకరించింది అనమాట. ఇక్కడ ఆడియన్స్ వారసుడు, నిజమైన వారసుడు, సంక్రాంతి పండుగకి వచ్చిన వారసుడు అంటున్నారు. సో కంగ్రాచులేట్ చేసేద్దామా ఫ్యామిలీ అందరినీ. కుటుంబం, మన కుటుంబం, వారసుడు కుటుంబం. హాయ్ అండి, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రాజు గారి దగ్గర నుంచి అందరు థ్యాంక్ యూస్ వచ్చాయన్నమాట. అన్ని థ్యాంక్ యూస్ చెప్పారంటేనే అర్థమవుతుంది ఆ సక్సెస్ కి సంబంధించిన అండి ఇది కొనసాగుతుంది. అంతే కదా. సో ఎవ్రీ సంక్రాంతి మీకు చాలా మెమరబుల్ అని చెప్పాలి. ఈ సంక్రాంతి ఎస్పెషల్లీ అటు ఇటు అంటే ఫ్లైట్ ఎక్కి చెన్నై వెళ్ళినా, హైదరాబాద్ వచ్చినా కూడా అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. రాజుగారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ముందు, అండ్ మీరు చెప్పండి. అంటే గ్రేట్ జర్నీ వారీసు అండ్ వారసుడు. తమిళ్లో మామూలు రెస్పాన్స్ కాదు. వంశీకి కానీ నాకు కానీ తమిళనాడుకి వెళ్ళి ఒక బ్లాక్ బస్టర్ కొట్టి ఇక్కడికి వచ్చి ప్రమోషన్ స్టార్ట్ చేసాం. ముందు అక్కడ రెస్పాన్సిబిలిటీ మమ్మల్ని పెంచి ఇక్కడికి పంపించారు. ఇక్కడ తెలుగు ఆడియన్స్ కూడా సేమ్ రెస్పాన్స్ ఇస్తూ సంక్రాంతి సినిమా అంటున్నారు. సో మేము ముందు నుంచి నమ్మింది అదే. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫిలిం. సంక్రాంతికి ఇది ప్రాపర్ అని, అందుకే తమిళ్లో 11th రిలీజ్ చేసి ఇక్కడ భోగి రోజు ఈరోజు రిలీజ్ చేసాం. సో వస్తున్న రెస్పాన్స్ అద్భుతం. థ్యాంక్ యూ ఆడియన్స్. అన్ని కుటుంబాల్లోకి వారసుడు కుటుంబాన్ని తీసుకెళ్లారు మీరు. బేసిక్గా అందరు కుటుంబాలు ఈ కుటుంబం గురించే మాట్లాడుకుంటూ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది ఎలా సార్ అసలు ఇలా మేనేజ్ చేయడం మీ వల్లే అవుతుందేమో. మీ సినిమా అంతా అంత నిండుగా కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మా ఫ్రేమ్ కూడా అలానే కనిపిస్తుంది థియేటర్లో ఎలా ఉందో. అండ్ యూ టెల్ మీ లైక్ అసలు ఫస్ట్ తమిళ్ చేయాలన్న ఆలోచన అండ్ ఈ ఫిలిం చేయాలన్న ఆలోచన ఏం లేదు. తమిళ్ ఆలోచన ఫస్ట్ కథ రాసుకుంటున్నప్పుడు ఈ ఐడియాగా రాజు గారికి తెలుసు. సో రాజు గారు తలపతి విజయ్ గారిని కలవడం జరిగింది. సో ఇట్లా ఐడియాస్ ఏమంటే వింటా అన్నారు. సో రాజుగారు వచ్చి నాకు చెప్పడము, నేను వెళ్ళి విజయ్ గారికి చెప్పడము, జరిగిపోవడము అన్నీ చాలా ఫాస్ట్గా జరిగిపోయినాయి. కాకపోతే మీరు అన్నట్టు ఒక ఫ్యామిలీ స్టోరీ చెప్తూ మళ్ళీ ఇందులోకి ఇది విజయ్ గారికి అంటే అంత స్టార్డమ్, అంత హ్యూజ్ స్టార్డమ్ ఉన్న ఒక స్టార్కి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలన్న చోట మా స్ట్రగుల్ స్టార్ట్ అయింది. సో మీరు అన్నట్టు కుటుంబం, సంక్రాంతి అన్ని కుటుంబాలు తీసుకొచ్చి పెట్టారు అంటే ఎందుకంటే ఇది ప్రతి కుటుంబానికి సంబంధించిన కథ. ఎవ్రీ ఫ్యామిలీ విల్ రిఫ్లెక్ట్ విత్ ది స్టోరీ. ఎందుకంటే మన జయసుధ గారు అంటారు ట్రైలర్లో కూడా, ఇల్లంటే ఇసుక ఇటుకేరా వదిలేసి వెళ్ళిపోవచ్చు కానీ కుటుంబం అలా కాదు కదా అని. అదొక అమ్మ థీమ్. అంటే ప్రతి మదర్కే తెలుసు, అంటే ఒక ఇంట్లో ఒక అమ్మకి తెలుసు ఎంతమంది పిల్లలు ఉన్నా ఏమున్నా కానీ తను ఒక్కరికే అన్నీ తెలుసు. కాకపోతే తను భరించడం అనేది తల్లి దగ్గర నుంచి పుడుతుంది ఎక్కడైనా కానీ. పిల్లలు పుట్టినప్పటి నుంచి భరించడం అది ఒక్కటే కాదు, పిల్లలు పుట్టగానే భరించడం, లోపల భరించడమే కాదు, ఆ తర్వాత వాళ్ళందరినీ లైఫ్ లాంగ్ భరించడం కూడా ఒక తల్లి వల్లే జరుగుతుంది. సో ఆ తల్లి పాత్ర చేసిన జయసుధ గారికి అండ్ తర్వాత ఇక పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటాయి. సో మేము స్టార్ట్ చేసిన కథ ఏంటంటే, ఫస్ట్ అనుకున్న లైన్ ఏంటంటే, నాకు తట్టిన లైన్ ఏంటంటే, ఎందుకంటే నేను కూడా కుటుంబం, ఫ్యామిలీ, ఐ లవ్ మై ఫ్యామిలీ, ఐఎమ్ ఫ్యామిలీ పర్సన్. సో కుటుంబం అన్నాక లోపాలు ఉంటాయి, ఉండకుండా ఉండవు, కానీ మనకంటూ ఉండేది ఒకటే ఒక కుటుంబం. ఆ జేసు గారు కూడా చెప్తారు ఇక సినిమాలో, ఈ జన్మకి ఇదేరా నా కుటుంబం అంతే. సో ద వే దట్ ఎవ్రీ మదర్ ఇస్ బేరింగ్ ఇట్, ఆర్ ఒక తల్లి ఎలా భరిస్తుంది, అంటే వాట్ ఇఫ్ ఎక్కడో జరిగిన ఒక చిన్న, ఎవరో వేసిన ఒక చిన్న తప్పుటడుగు వల్ల లేకపోతే ఇంకో ఇది వల్ల తల్లి మాత్రం అన్నీ తెలుసు, తనకు అన్ని నిజాలు తెలుసు, కాకపోతే అన్ని లోపల దాచుకుంటూ ఉంటుంది. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ అ డిపిక్షన్. సో షీ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఫిలిం టు టెల్ యూ. అండ్ దెన్ ఈ థీమ్లోకి ఇప్పుడు విజయ్ గారు బై ద టైమ్ హీ కమ్స్ హీ సేస్ దట్ నో ఫ్యామిలీ ఈస్ పర్ఫెక్ట్ బట్ యూ హ్యావ్ ఓన్లీ వన్ ఫ్యామిలీ అనే అక్కడి నుంచి ఒక మదర్ డ్రీమ్ నుంచి స్టార్ట్ అయిన ఒక కథ ఎక్కడ వచ్చి ల్యాండ్ అవుతుంది అనే ఒక ఇందులో మళ్ళీ ఒక సూపర్ స్టార్ విజయ్ గారు లాంటి సూపర్ స్టార్ని పెట్టి ఆయనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ చేర్చి అవన్నీ మళ్ళీ తీసుకొస్తే కానీ ఇలాంటి సినిమా బయటికి రాదండి. బట్ ఒకటే ఒక ఆనందం ఏంటంటే, మేము ఏదైతే పాయింట్ అనుకున్నామో, ఆయనకు ఫస్ట్ చెప్పిన ఏదైతే సోల్ ఉందో ఆ సోల్ నుంచి ఎక్కడ డీవియేట్ అవ్వకుండా కథ చెప్పాం. అందుకే సినిమా ఎండ్ అవ్వగానే ఈ లైన్స్ రాగానే ప్రతి థియేటర్లో ఈరోజు సో దట్ వాజ్ అ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. అంటే మేము
సినిమా తీసాము అంతా అయిపోయింది అనుకున్నాం, కానీ ఆ రోజు మేము ప్రివ్యూ వేసినప్పుడు కానీ ఆ మార్నింగ్ 4 o'clock షో కానీ వెన్ ద హోల్ ఆడిటోరియం దే జస్ట్ స్టూడ్ అప్ అండ్ క్లాప్, Right. అక్కడ వి వర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ అండ్ దట్ వి వాస్ జస్ట్ రియల్లీ బ్రోక్ డౌన్. టచింగ్ మూమెంట్. నాట్ ఓన్లీ యూ, యాక్చువల్లీ మిమ్మల్ని సినిమాని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా అది చాలా టచింగ్ మూమెంట్ అనిపించింది. ఈవెన్ తమన్ గారు కంటితడి పెట్టుకోవడం అండ్ కనెక్ట్ అయిపోతే ఒక సినిమాకి అంటే తెర మీద చూసే పాత్రలకి ఎంత కనెక్ట్ అవ్వకపోతే ఒక ఎమోషన్ అనేది బయటకు వస్తుంది. అండ్ దట్ వాస్ అమేజింగ్, మ్యాజికల్ అని చెప్పాలి. ఇట్ ఈస్ మ్యాజికల్, ఎస్. యా, యాజ్ వంశీ గారు సెడ్, అంటే ఇప్పుడు కూడా ఈ ఫ్రేమ్లో కూడా అదే అనిపిస్తుంది నాకు, మీరు బ్యాలెన్స్ చేసినట్టు ఇటు పక్కన. బికాస్ దట్ సెంటర్ పాయింట్ అంటూ ఉంటారు, మదర్ ఆల్వేస్ ఆ సెంటర్ పాయింట్ని తీసుకుంటూ ఉంటారు. అండ్ నాకు తెలిసి ప్రతి టెన్షన్ని తీసుకుంటూ ఉంటారు. మదర్ అనే ఒక మెడిసిన్ అనేది నాకు తెలిసి అందరికీ ఒక ఎనర్జీలా పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ ఫిలింకి కూడా పనిచేస్తుందని చెప్పాలి. అండ్ ఫస్ట్ మీరు చెప్పండి, అంటే దిల్ రాజు గారితో ఆల్రెడీ వర్క్ చేయడం జరిగింది బ్యానర్లో, అండ్ వంశీ గారు ఈ కథ చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్? దిల్ రాజు గారు ఫ్యామిలీ అంటే ఒక ప్రొడ్యూసర్ కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తూ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడం అన్నది అది చాలా కష్టమైనది. అది సో రెండు బ్యాలెన్స్గా ఉండాలి అని అన్నప్పుడు అలాంటి సినిమాలు దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేయడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంత. ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీ డ్రామాని టచ్ చేయాలంటే ఒక బాగా సక్సెస్ఫుల్ ఒక రేంజ్కి వెళ్ళాక కొంచెం భయంగా ఉంటుంది. బట్ ఆయన శతమానం భవతి ఇలాంటి సినిమా కూడా తీశారు ఆయన. సో అలాంటి సినిమాలు ఆయన బ్యానర్లో కంటిన్యూ, అంటే ఫ్యామిలీ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది ఆయన ఎక్కడ, అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా మనకి ఎంత ఉన్న లైక్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డైలాగ్, ఇల్లు అన్నది ఇటుక ఇసుకేరా వదిలేసి వెళ్ళిపోవచ్చు కానీ కుటుంబం అలా కాదు కదా అన్నది ద హోల్ సినిమా. అది ఇది ప్రతి ఇంటికి ప్రతి స్త్రీ ప్రతి తల్లి వాళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ కుటుంబం అన్నది అలా కాదు కదా అన్నది ప్రతి ఆడది ప్రతి తల్లికి అది అర్థమవుతుంది. సో అది సినిమాలో ఆ క్యారెక్టరు, ఒక తల్లి క్యారెక్టర్ నేను చేయడం, వంశీ నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు, ఎందుకంటే వన్స్ అగైన్ వంశీ కూడా ఆయన సినిమాలు లాస్ట్ ఏం చేసిన 3-4 ఫిల్మ్స్ తల్లి అంటే ఆ తల్లి పాత్రకి ఒక బహుశా వాళ్ళ తల్లి మీద ఆయనకు అంత గౌరవం ఉంది. ఆ తల్లిదండ్రులు అంటే ఎక్కడో, అంటే ఈ జనరేషన్లో అందరు లేరని నేను చెప్పను, కానీ బట్ ఇలాంటి ఒక ద జనరేషన్ ఇస్ చేంజింగ్, మూవీ స్టైల్ ఆఫ్ మేకింగ్ అన్నిట్లో ఏది మారినా ఆ తల్లి ప్రేమ మారదు కదా. సో ఆ తల్లి ప్రేమను ఎప్పుడు వదిలిపెట్టకుండా ప్రతి సినిమాలో ఆ తల్లి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ సూట్ ఆ స్టోరీలో తల్లి పాత్ర మంచి పాత్ర అయితే అఫ్కోర్స్ నాకు ఆయన అవకాశం ఇవ్వడం, నేను చేయడం. అలాగే ఈ సినిమా కూడా నాకు ఫోన్ చేసి చాలా మంచి క్యారెక్టర్ అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉన్నింది. సో ఎన్నేళ్లుగా మీరు ఉంటున్నారు, అందరి కుటుంబంలో మీరు ఒక మెంబర్, అఫ్ కోర్స్ ఆ సహజంగా నటించడంలో అందుకనే సహజ నటి జయసుధ గారు అంటూ ఉంటారు. అండ్ దీని తర్వాత ఇంకా పెద్దదైపోయింది మీ కుటుంబం. అందరూ అమ్మ అనే అంటారు నాకు తెలిసినంత వరకు. ఇట్స్ ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్, అంటే ఒక పెద్ద హీరో, ఒక తలపతి విజయ్ అంటే ఒక మెగా సుప్రీం ఏమన్నా ఏ స్టార్ అన్నా ఆయన విజయ్ అంత పెద్ద హ్యూజ్ హీరో వచ్చి ఈ సినిమాలో ఒప్పుకోవడం, అందరికీ స్పేస్ ఇవ్వడం. ఎందుకంటే తను అంత పెద్ద హీరో ఉన్నా కూడా ఫస్ట్ తల్లి లీడ్ చేస్తుంది ఫస్ట్ హాఫ్లో. అప్పుడు ప్రతి ఒక్కరికి ఆ స్పేస్, ప్రతి యాక్టర్కి ప్రతి క్యారెక్టర్స్కి. సో అది చాలా గొప్ప విషయం. ఆ క్యారెక్టర్ ఆయన అర్థం చేసుకుని, ఆ సినిమా అర్థం చేసుకుని ఈ సినిమా ఒప్పుకోవడం కూడా ఐ ఫెల్ట్ నిజంగా ఆయన తెలుసు ఇదేంటి ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుందని, డెఫినెట్గా సక్సెస్ అవుతుందని. సో ఐ ఫెల్ట్ నిజంగా చాలా రైట్. మీ అబ్బాయి పక్కనే ఉన్నారు. ఈ కాంబినేషన్ మేము చూసామండి, ఇది హిట్ కాంబినేషన్, చాలా చూసాం మేము. అసలు పెళ్ళాం ఊరెళ్తే ఆవిడ ఒకే ఒక్క ఛాన్స్ దగ్గర నుంచి ఆవిడ అలానే ఉన్నారు అసలు నిజంగానే అమేజింగ్. అనుకొని చేయడం జరుగుతుందా, ఇది యాక్సిడెంటల్ గా జరుగుతుందా, ఇంటెన్షనల్ గా? మాకు ఏం తెలుసు, తను ఉందని కూడా మాకు తెలియదు, నేను ఉన్నానని తనకి తెలియదు. పెట్టేశారు. ఎవరు అంటే శ్రీకాంత్ పక్కన ఓకే, సంగీత పక్కన ఓకే, ఇంతే, మాకు తెలీదు. అండ్ ఓకే, ఇది ఓకే, ఇంకోటి కూడా జరుగుతుంది యాక్సిడెంటల్ గా. వారసుడికి మీకు సంబంధం ఏదో ఉందిగా, అదే కదా? అక్కడ వారసు నాగార్జున వారసుడికి ఈ వారసుడికి అది హిట్ ఫిల్మ్ కదా, ఇది హిట్ ఫిల్మే.
సెంటిమెంట్ వర్కౌట్ అయిపోయింది. అండ్ అఖండ తర్వాత ఆ వేరియేషన్ కూడా మీకు ఇందులో కనిపిస్తుంది. అంటే ఫ్యామిలీలను భయపెట్టారు అప్పుడు, ఇప్పుడు ఫ్యామిలీని ప్రేమించేలా చేస్తున్నారు ఈ పాత్ర. బేసికల్గా ఫస్ట్ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్న ఫిల్మ్స్ అని ఎక్కువ ఫ్యామిలీ మూవీస్ ఎక్కువ ఉన్నాయి, ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే నాకు వంశీ పిలిచి ఇట్లా ఉంది, తమిళ్లో చేస్తున్నాం ఇది వారసుడు అనేవాడు, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అని లైట్గా నాకు లైన్ అలా ఇట్లా ఉంటుందని ఇంకేం ఆలోచించలేదు. ఎందుకంటే చాలా రోజులు నేను కూడా ఫ్యామిలీ సినిమాలు చేసి మిస్ అయ్యి, ఎందుకంటే అఖండ చేసిన తర్వాత అర్జెంటుగా ఈ టైప్ ఆఫ్ సినిమా చేస్తే బెటర్, లేకపోతే నువ్వు చాలా క్రూరంగా చూస్తున్నారు బయట అనే ఉద్దేశంలో నేను ఏం ఆలోచించలేదు. ఎందుకంటే దిల్ రాజు గారి బ్యానర్లో ఫస్ట్ టైం, అలాగే వంశీ దాంట్లో ఫస్ట్ టైము, తమిళ్లో ఫస్ట్ టైము. ఇంక నేను ఆలోచించలే నాకు పేరు వస్తుంది నాకు పేరు రాదు అనేది ఆలోచించలే. 100% ఈ సినిమా చేద్దాం అంతే, ఒకటే అలాగా ఫిక్స్ అయిపోయాం అనమాట. ఫిక్స్ అయిపోయి ఈ సినిమా నేను చేయడం జరిగింది. వండర్ఫుల్. వంశీ గారితో బట్టికి నేను వంశీ గురించి విన్నా, నాకు తెలుసు అంతకుముందు నుంచి వంశీ బాగా తెలుసు, కానీ డైరెక్షన్లో చేయడం అనేది ఫస్ట్ టైం కదా. నేను చాలామంది డైరెక్షన్లో చేశాను, మన కె విశ్వనాథ్ గారు, బాపు గారు, అందరితో చేశాను, నేను చాలామందితో చేశాను. కానీ ఇక్కడ పర్ఫెక్షన్ అందరితో పాటు, ఇప్పుడు మన వాళ్ళందరికీ పర్ఫెక్షన్ ఉంటుంది, బట్ ఎక్కువ పర్ఫెక్షన్ అంటే ఎంత సిన్సియర్ అంటే, అదే కనుక ప్యాకప్ అయిపోయిన తర్వాత మనిషి వేరేగా ఉంటాడు, ప్యాకప్ అయ్యే వరకు మనిషి ఇక్కడ చూస్తే జాలీగా మనతో ఒక ఫ్రెండ్లీగా ఒక పక్కన స్టూడెంట్ లాగా ఉంటాడు, అక్కడికి వెళ్తే బెత్త పట్టుకుని మాస్టర్ లాగా ఉంటాడు. అండి ఏమైనా వంశీ గారు అంటే సినిమా మీద ప్యాషన్, అంటే ఒక సినిమా అనేది ఆడియన్స్కి తీసుకెళ్లే ముందు అలాగే ఒక రెస్పాన్సిబిలిటీ తన మీద పెట్టినప్పుడు ప్రతిదీ పర్ఫెక్షన్ కావాలని తీసుకునే విధానం మాత్రం మేమందరం కూడా సరదాగా జాలీగా మాట్లాడు అబ్బా ఇంకోటి అనుకుంటాం తప్పితే ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఫీల్ అయ్యేది ఏంటంటే అది ఆయన చెప్పేది కూడా అదే, ఎప్పుడు కూడా ఫైనల్ రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మధ్యలో మనం టేకులు ఎన్నదన్నా అవన్నీ కనపడవు, ఆడియన్స్ కనపడవు. అంతే కదా, అవుట్పుట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఏంటంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ, మేము సాయంకాలం అంతా జాలీగా ఉండేవాళ్ళం, పొద్దున్న నిలబెట్టుకు ఒక చక్కటి బుద్ధిమంతుడు స్టూడెంట్ల లాగా అందరూ కూర్చొని ఏది చెప్తే అది ఇనుకుంటే వెళ్ళేవాళ్ళం, అంతా ఏం చేయమంటే అది చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇది సింపుల్. ఆ రిజల్టే ఈరోజు కూడా ఆ సినిమాలో కనపడుతుంది. ఆ ఫ్రెష్నెస్ కానీ, ఆ గ్రాండీర్ కానీ, రాజుగారు ఖర్చు పెట్టే రాజుగారు ఉన్నారు పక్కన, ఇక అసలు ఎక్కడ వెనకాడకుండా అంత సిన్సియర్. ఈరోజు నిజంగా ఇంత సక్సెస్, ఇంత రెస్పాన్స్ వస్తుంది. నాకు ఎన్ని ఫోన్లు పొద్దు నుంచి, ఎన్ని ఫోన్లు అంటే అన్ని ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అంటే ఫోన్ వచ్చిందంటే కనుక డెఫినెట్గా మనకి రెస్పాన్స్ బాగున్నట్టు ఫ్యామిలీ బయట వాళ్ళు. లైక్ టుడే మార్నింగ్ ఐ రిసీవ్డ్ అ కాల్ ఫ్రమ్ శ్రీప్రియ గారు, ఇప్పుడు పెద్ద హీరోయిన్, ఆమె తమిళ్లో ఆమె చాలా అంటే బ్లంట్గా ఉంటారు, బట్ ఇవాళ ఆ సినిమా గురించి ఆమె నోటితో వినాలి, ఈ సినిమా గురించి అలాంటి ఆర్టిస్ట్ నోటితో వినాలి ఈ సినిమా గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో. అండ్ దెన్ మై డియర్ ఫ్రెండ్ రాధిక, వాళ్ళందరూ చేసి చెప్పారు. సో ఇంకొకటి ఏంటంటే ఆర్టిస్ట్, దీంట్లో ఏంటంటే వంశీ గురించి నువ్వు చెప్తున్నప్పుడు ఒకటి పర్ఫార్మెన్స్ ఆఫ్ అది ఆర్టిస్ట్ దీంట్లో చూడాల్సిందే ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఈ సీన్ కొంచెం ఇటు చేసినా అటు చేసినా ఓవర్గా అవన్నీ, బట్ అంటాడు బ్యాలెన్స్డ్. ఏమంటారు ఆయన? కళ్ళల్లో నుంచి పలకాలి, అది ఎలా ఎలా? శ్యామ్ గారు ఒకసారి మీ మాటల్లో మీ ఎక్స్ప్రెషన్స్ తో చెప్పండి వంశీ గారి గురించి. I have done 145 films. I've never been scared of a director. Why na? Simple expressions. Sam sir, just look there na. Why this eyebrow? All this is moving. Only look na. What are you doing, Sam sir? You only acted in Kick, Race Guram. He's like that. 2 days I got scared. 3rd day and all, I went and sat next to him and said, "You only teach me how to. Please, you have something in mind. Okay. You tell me exactly." Okay. Be little cool, no? In front of everybody. What is it? Ante 45 films pannirukele. But he's a master in that. Okay. He's a master in extracting performances, and he was having a very, very clear clarity of all the characters in the film. How they should look, talk, what is their body language and attitude. Right. Never in even one part of the film someone exaggerated or less. Just perfect. Everyone said that. And most importantly, what I felt about this film, today this world is going so fast that we are losing relationships. Right. Yeah. Mom, dad, hi, hello, sister, how are you? Once in a way. But this movie has brought the whole families together.
Anytime, whatever the world goes anywhere, if my brother is in problem or my mom is not happy, I will feel bad. Ante varisudu. This is the message is thrown out because women cry for everything. If you don't get one dress means they'll cry. But men crying in the theaters, I'm witnessing. Same response even in Telugu also. Because human relationship is handled. Human emotions is handled. So that one when I see, I'm so happy. రాజు గారే ప్రొడక్షన్లో మిస్టర్ పర్ఫెక్ట్ అని తెలుసు. ఎవ్రీబడి నోస్ దట్ ఆ క్లారిటీ అనేది రాజు గారికి ఉంటుందని ఎవ్రీబడి నోస్ దట్. అండ్ ఇలా ఇంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ అండి, ఇంత క్లారిటీ ఉన్న ప్రొడ్యూసర్ వర్క్ చేస్తుంటే ఎలా ఉంటుంది? బికాజ్ ఎప్పటి నుంచో అసోసియేషన్ ఉంది. సో అంటే వంశీ నాకు తెలుసు, అదే అంటాడు వంశీ, నన్ను మీరు అర్థం చేసుకున్నంత ఎవరు అర్థం చేసుకోలేరు, నన్ను వంశీ అర్థం చేసుకున్నంత కూడా ఎవరు అర్థం చేసుకోలేరు. దట్ ఈస్ అ వేవ్ లెంత్. సో అల్టిమేట్ ఈస్ ట్రయింగ్ ఫర్ ప్రాజెక్ట్. సో బెస్ట్ ఏమి ఇవ్వాలనేదే వంశీ ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు ఎవరి మీదైనా మేము చాలాసార్లు లోపల పిసుక్కుంటాను ఎలా చెప్పాలి ఏంటి అని, కానీ అల్టిమేట్గా ప్రోగ్రామ్ షీట్ వచ్చినప్పుడు ఆ సీన్ ఏంటి అదేంటి. సో విల్ ఫాలో ద సీన్. ఓకే ఈజ్ లుకింగ్ దీనికి నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను, వంశీ కొంచెం చూడు ఇది ఏదో వేస్ట్ అనిపిస్తుంది, ఏం అడిగారు ఇది అడిగారు, సరే ఒకసారి చూస్తాను, మళ్ళీ మెసేజ్ చేస్తాడు, ఓకే మీరు అడిగినట్టు చూస్తున్నాను, ఇది అవసరం లేదమ్మా అవాయిడ్ చేస్తాను. దట్ ఈస్ అండర్స్టాండింగ్. ఎక్కడ సినిమాకి ఏం కావాలి ఏంటి. ఇప్పుడు సెట్ ఇలాంటి సెట్ కావాలి, ఓకే ఫిక్స్. ఇలాంటి ఇంటీరియల్స్ కావాలి ఫిక్స్. ఇలాంటి ప్రాపర్టీ కావాలి ఫిక్స్. అయితే మొన్న ఒక అతను ఫోన్ చేశాడు, సింగపూర్ మలేషియా మా సినిమా రిలీజ్ చేసిన ఓకే సార్, చెన్నై అతను, సార్ చెన్నై మొత్తంలో 4 రోల్స్ రాయల్స్ ఉన్నాయి, ఆ 4 మీరు ఎలా పెట్టారు? చెన్నై టోటల్గా హైదరాబాద్లో ఉన్న రోల్స్ రాయిస్లు అన్నీ వాడాం మేమైతే. అంటే అందరూ అంటే బ్లాక్ ఉంది, వైట్ ఉంది, మరూన్ ఉంది, ఇది ఉంది, ఈ కలర్లు ఉన్నాయి, గ్రీన్ ఉంది, అది అన్ని కలర్స్ ఎలా సార్ చెన్నైలో? హెలికాప్టర్లు ఉన్నాయి. సో అంత అంటే పర్టికులర్. ఇప్పుడు ఈ షాట్లో హీరో గారు వాడుతున్నారు, దీంట్లో ఫాదర్ వాడుతున్నారు, దీంట్లో శ్రీకాంత్ గారు వాడుతున్నారు, ఇట్లా 4. అంటే ఐ బిలీవ్ ఇన్ ది ఇంపాక్ట్ అండి. ఇప్పుడు ఇంటర్వెల్కి వారసుడా ఎవడు వారసుడు అని ప్రకాష్ రాజ్ గారు అనగానే ఆఫీస్ ముందు ఒక మరూన్ రోల్స్ రాయ్స్ ఎంటర్ అవుతూ ఉంటుంది. అది అప్పుడప్పుడు సినిమాలో కనిపించదు. బట్ దాని మీద మీరు అంటే థియేటర్లో ఎలా ఉండిందంటే రెస్పాన్స్, జస్ట్ ఆ వెహికల్ షాట్ మీదనే దే న్యూ దట్ హీఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ దట్ కార్. అండ్ ద వే ఇట్ మల్టీఫోల్డెడ్ టు ఎవ్రీథింగ్, రైట్? హిమ్ గెటింగ్ డౌన్ దేర్ ఇన్ దట్ న్యూ అంటే ఆ కొత్త అటైర్లో. సో నాకు అది ఒకటే ఉంటుంది. ద థింగ్ ఇస్ దట్ ఐ నో దట్ అట్ దిస్ పాయింట్ ఇట్ విల్ బీ లైక్ దిస్. అందుకే ఆ షాట్ తీస్తాం అక్కడ. సో ఆడియన్స్ ఊరించడమే ఆ టైంలో. సో దానికోసమని సో దెర్ ఈజ్ దిస్ థింగ్. బట్ ఐ థింక్ కాంప్లిమెంటింగ్ అ ఫిలిం అంటే రాజు గారి దగ్గర నాకు బాగా నచ్చేది ఏంటంటే వై ఐ రెస్పెక్ట్ హిమ్ లాట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇస్ దట్ ఆయన డబ్బు కన్నా ఎక్కువ ఒక సినిమా ద్వారా రెస్పెక్ట్ని సంపాదించాలని చూస్తారు. అండ్ దట్స్ వాట్ ఐ ట్రై టు కీప్ దేర్ ఆల్సో. ఇప్పుడు మేము చేసిన మహర్షి కానీ బృందావనం కానీ ఎవడు కానీ ఈరోజు ఇది కానీ ద థింగ్ ఈస్ దట్ వీ నీడ్ టు పుష్ ఆర్ సెల్స్ బియాండ్ వాట్ వీఆర్ డూయింగ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దట్ ఆయన నిజంగా కూడా పాపం డబ్బు కన్నా ఎక్కువ ఈ సినిమాతో నాకు రెస్పెక్ట్ అనేది, బికాస్ ఐ నో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. You know, in this industry, there are a lot of films that give you money, but there are very few films which give you respect with money. Correct. I'm saying that ఇది కూడా పోకూడదు, డబ్బు కూడా పోకూడదు, కానీ డబ్బుతో పాటు రెస్పెక్ట్ రావాలి. Because ultimately it's a business module, there's no doubt about it. But what is the impact that we are creating through the film? When we can give a purposeful film, when we can give a good film. ఎందుకంటే నాకు మహర్షి అయిపోయిన తర్వాత నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పాను, సూర్య గారు ఫోన్ చేశారు, తమిళనాడు సూర్య గారు. ఆయన ఫోన్ చేసి ఒక మాట అన్నారు, వంశీ మనం స్కూల్లో కొన్ని విషయాలు చెప్తాము చెప్పరు, కొంతమంది వింటారు వినరు, చాలామంది వెళ్తారు వెళ్ళరు, కానీ సినిమా అనేది ఒక గొప్ప మీడియం. ఒక సినిమా ద్వారా చెప్తే గనక, అది ఒక మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్తో చెప్తే గనక ఆ రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది జనాలకి, ఇంపాక్ట్. సినిమాకి ఆ పవర్ ఉంది, ఆ పవర్ మీరు మహర్షితో చూపించారు, మళ్ళీ అదే చేసాం ఈ సినిమాతో కూడా. సో ఒక కుటుంబం, having Vijay sir in the frame, having Talapati Vijay who demands such a mass and a huge fan following, one of the topmost guys. He's now mere survey chusuna almost topmost star ani vastu untadi in India. So the way he kind of, you know, if he kind of comes and fits into this one and delivers something at the end, and that is what this film is creating today. Lovely. And that's what we're trying to do. So that's what Nenu Raj garu మాకేంటంటే
ఎందుకంటే ప్రతి సినిమాతో వాట్ ఇంపాక్ట్ ఆర్ వి గివింగ్ టు ద ఆడిటోరియం, వాట్ ఇంపాక్ట్ ఆర్ వి గివింగ్ టు ద సొసైటీ, బికాస్ ఐ బిలీవ్ ఇన్ గివింగ్ హోప్ త్రూ మై ఫిల్మ్స్, which is very important in these days, I feel. So I think that's how వారసుడు అనేది మీకు చాలా మంచి హోప్. అంటే సినిమా బయటకు వచ్చిన తర్వాత ఈవెన్ అక్కడ బయట అవన్నీ పెడుతుంటే వాళ్ళందరూ ఒక్కొక్కరు ఏడుస్తున్నారంట. అంటే ఫ్యామిలీ గుర్తొచ్చింది, మా నాన్న గుర్తొచ్చారు, ఈరోజు మా నాన్నగారు లేరు, యూనో ఐఎమ్ రిమెంబరింగ్ మై ఫాదర్, యూనో అండ్ వాడు కూడా బయటకు వచ్చి నేను ఫోన్ చేసేయాలి ఇప్పుడు మా ఫ్యామిలీకి. అంటే ఇఫ్ దిస్ ఇస్ క్రియేటింగ్, మేమేమనుకుంటాం అంటే డిస్కషన్ రూమ్లో ఇది కనుక ఈవెన్ ఇఫ్ 100 people feel this, no, వీఆర్ అ విన్నర్ అని ఫీల్ అవుతుంటాం మేము. ఇట్స్ రియలీ వన్. బట్ టుడే ఇట్స్ క్రియేటింగ్ అ మ్యాసివ్. ఇప్పుడు జయసుధ గారు చెప్పినట్టు ఇప్పుడు శ్రీపేర్ గారు ఫోన్ చేసినా, ఎవరు ఫోన్ చేసినా ఎందుకు ఫోన్ చేస్తున్నారు? బికాస్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ఇంపాక్ట్. రైట్, అంతే కదా, లేకుండా ఫోన్ దానికి కనెక్ట్ అయితేనే కదా. లేకపోతే అంత ఫోన్ రావాలి. నవేడేస్ అంత టైం ఎక్కడుంది? And even if they call, they might say congratulations and put. But if a film leaves an impact, that conversation will go for 10-15 minutes. Correct. And that's what we are having now. ఫోన్లు వస్తూనే ఉన్నాయి, మాట్లాడుతూనే ఉన్నాం. బట్ ఒకటే ఏంటంటే ఏ డైరెక్టర్ కూడా ఇంత ఏంటంటే 4 రోజుల్లో 2 ప్రసవ వేదనలు అనుభవించి ఉంటారు, నేను అనుభవిస్తున్నాను అంతే. బట్ టచ్ వుడ్ యు క్రియేటెడ్ దట్. వంశీ 2 అనుకుంటాడు, 2 థ్యాంక్స్ కూడా అందుకుంటున్నాడు. అంతే కదా, యా అక్కడ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ వస్తున్నాయి కదా ఫోన్ కాల్స్. యా 2 సార్లు కంగ్రాచులేషన్స్, యు నో ఆ హ్యాపీనెస్ డబుల్ అయిపోయింది మీకు ఇప్పుడు. టచ్ వుడ్ యు క్రియేటెడ్ దట్ ఇంపాక్ట్ యాక్చువల్లీ. అది థియేటర్ లో చూడగలం. సినిమా ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అంటే, మొన్న మేము ఇద్దరం చెన్నై వెళ్తున్నాము, విజయ్ గారు అక్కడ సినిమా చూస్తున్నాను, ఒక ఫ్యామిలీ కేమ్ వచ్చి మా అతను ఫోటో తీసుకొని ఎయిర్పోర్ట్ శతమాన్ భవతి గురించి మాట్లాడి చాలా మా ఫ్యామిలీ అందరికి బాగా ఇష్టం ఉంది. నెక్స్ట్ ఏంటంటే సంక్రాంతికి ఇట్లా వారసుడు అండి తెలుగులో. ఇమీడియట్లీ వాళ్ళ అబ్బాయికి చెప్తున్నారు, 14th సినిమా టికెట్లు బుక్ చేయండి, మా ఇద్దరు ముందే. సో దట్స్ ఇంపాక్ట్. అదే ఫ్లైట్లో దిగుతున్నప్పుడు చెన్నైలో దిగుతుంది. సో మేము పైనుంచి చెన్నైని చూస్తున్నాను, నేను విండో సైడ్ కూర్చున్నాను, రాజుగారు ఇటు కూర్చున్నారు. రాజుగారు 2005లో నన్ను హారిస్ జయరాజ్ గారిని కల్పించడానికి నన్ను తీసుకొచ్చారు చెన్నైకి. అప్పుడు తీసుకెళ్ళాము. 2023 వీఆర్ ల్యాండింగ్ నౌ అండ్ ఐఎమ్ డైరెక్టర్ ఆఫ్ తలపతి విజయ్ సర్స్ ఫిలిం అండ్ యు ఆర్ ప్రొడ్యూసర్ ఆఫ్ తలపతి ఫిలిం. అసలు ఆయన సినిమా చూస్తున్నారు ఆ టైంకి అక్కడ, మదర్ ఫాదర్ తో కలిసి సినిమా చూస్తున్నారు. సో మేము ల్యాండ్ అవుతున్నాం. సో ఇట్ వాజ్, ఐఎమ్ టెలింగ్ యూ, ద థింగ్ ఇస్ దట్ దిస్ ఇస్ లైఫ్. దట్స్ ఇట్, ద బ్యూటిఫుల్ మూమెంట్స్, ద చెరిషింగ్ మూమెంట్స్. అప్పటికి మాకు సినిమా రిజల్ట్ ఏమవుతుందో కూడా తెలియదు. బట్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఫిల్డ్ అప్ విత్ దోస్ మూమెంట్స్. ఈ సినిమా అనేది మీ మనసుని, మిమ్మల్ని అత్తుకుంటుంది. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కైండ్ ఆఫ్, బై ద టైమ్ యూ కమ్ అవుట్ ఆఫ్ థియేటర్, ఐ ఫీల్ దట్ మీరందరూ యూ విల్ కమ్ అవుట్ యాస్ బెటర్ పీపుల్. బికాజ్ మన చుట్టూ నెగిటివిటీ చాలా ఉంది ఈరోజు. నెగిటివిటీ ట్రైంగ్ టు టేక్ యూ డౌన్. సో వీఆర్ ట్రైంగ్ టు సెల్ హోప్. That's what I'm trying to tell. And you tell me, like, ఎలా అనిపించింది ఇంత పెద్ద ఫ్యామిలీ అండ్ దట్ టు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఓ పక్క అండ్ బిగ్గెస్ట్ రిలీజ్ అక్కడ ఇక్కడ. సో యూ టెల్ మీ. చాలా రోజు తర్వాత ఒక అందరూ, ఐ థింక్ వీ బికేమ్ యాక్చువల్లీ అ ఫ్యామిలీ. We are all in love with each other. It's really a bonding and which we will cherish for life. And she's like a mother, and Annato, it's always been Shyam, Sam, and then Vijay sir, Sharath sir. I think that day even Sharath sir was telling all of us, emo naku ee movie lo something happened, Sangeeta. I think manam andru kalisi ilage undali, and Chennai lo andru eppudu free ga unte he's calling us for dinners. We already keep meeting each other so much. ఈ టైంలో యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ నన్ ఆఫ్ us bonded like this with any of each other. So this is something very different. I think it was all created, and he's like a headmaster, like a principal. మా సెట్లో ప్రిన్సిపల్ లా ఉంటారు. మేమందరూ అంటే నాకు 43, ఐ డోంట్ వాంట్ టు శ్రీకాంత్ గారు వెంటనే వద్దు ఫ్లోలో చెప్పేది. అందరికీ తెలుసు నేను ఎప్పుడు ఎంటర్ అయ్యాను అని. నో, ఇట్స్ లైక్ షూటింగ్ లో వచ్చి యునో జనరలీ ఆర్టిస్ట్ ఎలా కూర్చొని మాట్లాడతామా, చెప్పండి అని. ఇక్కడ వంశీ ఉంటేనే ఆయన సైలెన్స్ కూడా చెప్పక్కర్లేదు, ఇలా తిరిగి చూస్తారు, చూసారా. ఇట్స్ లైక్ దట్ వి బికేమ్ లైక్ చిల్డ్రన్. సెట్ లో అందరూ పిల్లల, మేం మాత్రం కాదు, ఈవెన్ విజయ్ సార్ ఆల్సో లైక్ దట్, మెల్లిగా మాట్లాడు చూస్తున్నారు అని. సో ఇట్ వాస్ లైక్ హీ బికేమ్ లైక్ వన్ థింగ్. వి ఆర్ ఆల్ స్కేర్డ్ ఆఫ్ హిమ్. అయ్యో వన్ ఫ్రౌన్ అండ్ వన్ థింగ్ ఇట్లా
దట్స్ ఇట్. అందరూ ఇక్కడ అండ్ మళ్ళీ అండ్ పిల్లలు ఎలా ఉంటారు క్లాస్ రూమ్ లో, మళ్ళీ దే కాంట్ కీప్ క్వైట్, మళ్ళీ మాట్లాడతారు, మళ్ళీ ఎక్కువ మాట్లాడి తినే కదా అది ఎక్కువసార్లు తరిగబడింది, అందుకే ఎక్కువసార్లు. ఒక్కరోజు ఐ రిమెంబర్ శ్యామ్ సెట్కి వచ్చారు, వచ్చినంటే శ్యామ్ సార్ అన్నారు. శ్యామ్ ఎస్ సార్, టుడే ద ఎంటైర్ సీన్ ఇస్ ఆన్ యూ, మీరు మూడ్ మెయింటైన్ చేయాలి బాగా, యూ హ్యావ్ టు బి వెరీ బీ ఇన్ ద మూడ్. బీ ఇన్ ద మూడ్. మేమందరూ Be in the mood. So we Then were I all went and sitting sat in and one laughing. corner. Sangeeta, yo, why? Vijayana, Shame. All no. And Vijayana asked me, "Nada period dialogue?" Yes, I know. Mood. Vijayana is telling, "Ayyo, nee mood le irra, adiparra." So we really enjoyed that because చాలా రోజు అయిపోయింది ఇలా మేము ఒకరికి భయపడి కూర్చొని ఇట్లా ఉంకుని మాట్లాడుకుని. దిస్ ఇస్ సంథింగ్ రియల్లీ ఐ చెరిష్ ఫర్ మై లైఫ్ అండ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ వంశీ. విజయ్ సార్ కూడా ప్రీ రిలీజ్ లో చెప్పడం జరిగింది, ఆయన వచ్చి స్టోరీ చెప్తే మేము ఒక సిట్టింగ్ లో ఓకే చేసేసాం, కానీ మా టేకులు మాత్రం ఆయన ఒకసారి ఓకే చేయలేదు అని. దట్ వాజ్ అమేజింగ్ అనిపించింది. ఓ మై గాడ్. మీకు సంయుక్త మీకేం లేవా కంప్లైంట్స్? She is my US return wife. She has strictly told me, today in all the families we have one wife US. Talk in English only. That is my beautiful wife Samyukta. Oh, please. I didn't have any issues with Vamsi sir, but he was so focused when he was taking the entire time. The only time lunch break will be his free time where he'll ensure we all eat so well. Because second half is going to kill you. So, He nicely give this big jamun and all he'll give, yeah. He so loves us so much. Second half full jamun double intake. She had lot of jamuns, her jewelry, her dresses. I had a ball of a time, and Vamsi sir was so focused. You can actually learn so much from seeing him. And when we were sitting through the entire, set, we didn't know the magnitude of the movie. And finally, when we saw the picture, we were like, wow, sir was working on all this behind, and we were right with him, and we had no idea. The magnitude is huge. And in Tamil Nadu, when we were as small as this little baby, Pongal is about movies. So we go for a movie every Pongal. And it's a huge thing whether the movie is a hit or no, because it would disappoint you if it was not. And Vamsi sir in the audio launch, he promised an amazing movie. He said, I promise you this movie will be good. And he kept up to his promise. Every frame was so beautiful. And I have a kid this young. I could take the kid to the movie. There was no scene which had like violence or some blood, like I have to close the eyes or nothing. Everything was so beautiful. So different level respects for you. లవ్లీ. అండ్ రాజు గారు మీరు చెప్పండి, అఫ్ కోర్స్ ఇక్కడ అందరూ పెద్ద పెద్ద హీరోస్, సూపర్ స్టార్స్ వీళ్ళందరితో వర్క్ చేయడం జరిగింది. అండ్ తలపతి విజయ్తో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అండ్ 24 minutes ఐ థింక్ అంత స్పీచ్ నేను విజయ్ సార్ ఇదే విన్నట్టున్నాను. ఆయన అంత హ్యాపీగా లేకపోతే అలా ఉంటారు. అండ్ ఆ ప్రీ రిలీజ్లో ఆయన పాడడం కూడా రంజితమే ఆయన పాడడం కూడా జరిగింది. ఒక స్టార్ హీరోగా ఉండి ఇటు ప్రొడక్షన్ సైడ్ కానీ అటు క్రియేటివిటీ సైడ్ కానీ చాలా స్పేస్ ఇస్తారు. ఓకే. ఇంత గ్రౌండ్ టు ఎర్త్ సినిమా దానికి సంబంధించిన ఎప్పుడు డైరెక్టర్తో టచ్లో ఉండే సీన్లు కానీ అవి తెచ్చుకొని వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఇంప్రూవైజేషన్, సాంగ్ అంటే 1 week ముందు సాంగ్ తెప్పించుకొని రిహార్సల్ చేయడము, అంటే బెస్ట్ ఏమి ఇవ్వగలుగుతా ఆడియన్స్కి నా ఫ్యాన్స్ కోసం అనేది విజయ్ గారి దగ్గర ఒక ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో బ్యూటిఫుల్గా నాకు నచ్చిన ఎలిమెంట్. అండ్ ఈరోజు ఎంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఎన్నో కలిస్తే అవన్నీ అవుతాయి. ఒక డైరెక్టర్ అనుకున్న దానికి ఒక స్టార్ హీరో అలా దొరికి డైరెక్టర్ అనుకుంటున్న దాంట్లో అందరూ ఎముడడం, అంటే ఎన్ని బ్యూటిఫుల్ సీన్స్. అంటే అందరినీ చూస్తుంటే నాకు ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన సీన్ ఉంది సినిమాలో. అంటే కంట తడి పెట్టించే సీను 1, 2, 3, 4, 5 5గురికి. అంటే శరత్ గారిది, విజయ్ గారిది పక్కన పెడితే ఇక్కడ లేరు, కానీ జయసుధ గారిది మదర్ సీన్ డైనింగ్ టేబుల్ సినిమా చూశారు కాబట్టి రివీల్ చేస్తాం. బ్యూటిఫుల్ సీన్, అంటే
చూకు అనిపిస్తుంది. అలాగే శ్రీకాంత్ గారిది ఫ్రీ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది. అమ్మాయి సంజన వెరీ ఇంపార్టెంట్. అంటే వి ట్రై టు టెల్ సంథింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. అంటే ఫ్యామిలీ ఫిల్మ్ మాత్రమే కాదు. అంటే ఇట్స్ లైక్ ఇఫ్ అ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ నాట్ ఇన్ అ గుడ్ కైండ్ ఆఫ్ అ థింగ్, హౌ మచ్ డస్ ఇట్ ఎఫెక్ట్ ద కిడ్స్ అనేది ఒక బ్యూటిఫుల్ ఒక లేయర్. అండ్ ఆ రిప్రజెంటేటివ్ ఈ అమ్మాయి ప్లే చేసింది. అండ్ షీఈస్ న్యూ అండ్ ద వే షీ ప్లేడ్ దట్ క్యారెక్టర్, ద వే షీ డిడ్ దట్ క్యారెక్టర్. అండ్ లేటర్ అమ్మాయి కథలోకి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే రాజు గారు డబుల్ పాజిటివ్ చూసినప్పుడు అదే ఫీలింగ్, విజయ్ గారు డబుల్ పాజిటివ్ చూసినప్పుడు అదే ఫీలింగ్, ఈరోజు థియేటర్లో అందరు చూస్తున్నప్పుడు కూడా అదే ఫీలింగ్. అంటే వచ్చి విజయ్ గారు ఒకే ఒక డైలాగ్ చెప్తారు, పిల్లలకు కనుక వాళ్ళు పెరుగుతున్నప్పుడు కనుక ఎఫెక్షన్ అండ్ లవ్ దొరకకపోతే అది వేరే చోట వెతుక్కుంటారు. అది వెతుక్కునే చోటు డేంజరస్గా కూడా ఉండొచ్చు. రైట్, యా. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్. ఒక లైఫ్ని మనం ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చామంటే వాళ్ళ పట్ల రెస్పాన్సిబుల్గా ఉండాల్సింది మనమే. అఫ్ కోర్స్ దేర్ విల్ బీ డిఫరెన్సెస్, దేర్ విల్ బీ దిస్ థింగ్, బట్ డోంట్ లెట్ ద కిడ్స్ సఫర్ ఇన్ ఆల్ దిస్. So that is there is every life is different from each other. We are not judging any life, but the thing is that there are these beautiful layers that unfold and everything. Ante idi family ante it's like we are trying to tell so many layers through this film, right. And that's why it's impacting people. And every life is different from another, and they will have their own issues. They're not saying that, but you know, the certain kind of this thing is so important. I understood. Like, and మీరు థియేటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు మీకు ఆ ఫీలింగ్ తగులుతుంది. రైట్. యా, అంటే ఎమోషనల్ ఇవే కాకుండా ఫ్యామిలీ విలువలే కాకుండా దీంట్లో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. అది యోగి బాబు గారు అండ్ అంటే బీస్ట్ లో కూడా ఆ కాంబినేషన్ చూడడం జరిగింది. మామూలు ఇరగదీసేస్తారు అనమాట అది. అండ్ యూ టెల్ మీ, నేనైతే మండేల తర్వాత ఆయన మామూలు ఫ్యాన్ కాదు. అండ్ యోగి బాబు గారు అంటే అన్ని కమీడియన్ అని మాట్లాడకూడదండి. ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. కరెక్ట్. And the way he improvises on the set is just amazing. So really I think అది యోగి బాబు గారు కావచ్చు, శరత్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే ప్రకాష్ రాజ్ గారు అండ్ ఎస్జే సూర్య గారు చేశారు ఈ సినిమాలో, ప్రభు గారు. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇట్స్ అ హ్యూజ్ casting. But I think everybody have their importance. And today Varasuri is just not about one person. It's not about just Vamshi Paidipalli or anything. It's about a team that put their effort for this film. That's it. అండ్ తమన్ గారి గురించి మనం అంటే పాడతారా మాటల్లో చెప్తారా? ఎవరైనా వీళ్ళు సింగర్ని బయటకు తీసుకొచ్చి కాదు. నాకు అన్నిటికంటే అమేజింగ్ అనిపించింది విజయ్ సార్ ఫ్లూట్ ని కూడా డ్రమ్స్. యా, శ్యామ్ సార్, యు వాంట్ టు సే సంథింగ్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్ రంజిత్? Yeah. Taman. యు వాంట్ టు సింగ్ ప్లీజ్? తమన్ కును శ్యామ్ గారికి ఒక సంబంధం ఉంది గట్టిగా. కిక్, రేసు గుర్రము, వారసుడు. ఆయన తెలుగులో చేసిన 2 సినిమాలకి తమన్ Taman and myself debuted in Telugu with Kick. ఓకే. After that, Race Gurram, and this is the 3rd blockbuster. నైస్ సార్. అయితే మీరే పాడాలి. యు ఆర్ So ద he is రైట్ going to పర్సన్. recommend also next time you want blockbuster, call Shyam. Okay, then you are the right person to sing a song. Yeah. US. మేబీ కిడ్స్ Yeah. Kids can sing actually. Yes. రంజితమే. Can I get that Ranjitame, mic? the right Mic. person is. డాన్స్ కూడా చేస్తుంది కదా He'll బాగా. sing and she'll dance. Oh, okay. Watch. ఈ రోల్ గురించి చాలా బాగా చెప్పడం జరిగింది. సో వాట్ డు యు సే? First of all, I want to thank Vamshi sir for giving me this opportunity. This is my first movie. Actually, I don't have any other experience previously. It all came through the audition, and for him to have had so much trust in me and given such an important character, it was very I'm so grateful. I don't know, I don't have words, but all I can say is I'm very grateful. So thank you so much. And thank you for guiding me throughout. Because if you see every it's my first movie, and everybody else is
senior cast. I was the only one who had no experience, and I was so nervous. But every single person treated me so well, treated me like I was one of them. And it, like they said, right, it felt like I was with my family. So that's the feeling everybody gave me. So thank you so much to everybody. I love to act in this movie. I did already with Beast with Vijay uncle. Oh, okay. This is your second movie, with Vijay uncle? Yes. Okay, you? This is my first movie with Vijay uncle. Actually, Vijay uncle is my favorite actor. Apart from Vijay uncle? My favorite also. So, Dilraju sir, Vamshi sir, who's your favorite here? Vamshi uncle. Here, Vamshi uncle is the first and others are second. రంజితమే ఒకటైతే అండ్ అమ్మ సాంగ్ ఎస్పెషల్లీ అది మామూలుగా లేదు అసలు. అంటే సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి జనాలు కనెక్ట్ అయిపోయారు. ఐ థింక్ ఇట్స్ తమన్ ఏంటంటే ఫర్ దిస్ ఫిలిం, ఎందుకంటే నేను బృందావనం చేశాను, తర్వాత 13 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీఆర్ వర్కింగ్ టుగెదర్ ఆన్ దిస్ ఫిలిం. ఐ థింక్ తమన్ ఇస్ యాక్చువల్లీ డిఫైన్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. ఎందుకంటే ఫ్యామిలీ అనగానే ఇమోషన్స్, సెలబ్రేషన్స్, అన్ని సెలబ్రేషన్ ఆఫ్ ఇమోషన్స్. అది ప్రేమ కావచ్చు, లేకపోతే హేట్ కావచ్చు, లేకపోతే బాధ కావచ్చు, లేకపోతే ఇట్స్ ఆల్ కైండ్ ఆఫ్ ఇమోషన్స్ దట్ కమ్ ఇన్ అ ఫ్యామిలీ. సో వీటన్నిటిని అండర్లైన్ చేయడానికి దిస్ వాజ్ ఓన్లీ వే వాజ్ టు అండర్లైన్ విత్ మ్యూజిక్. దట్స్ వై ఫ్యామిలీ జానర్ అన్నప్పుడు ద అడ్వాంటేజ్ దట్ యూ హ్యావ్ ఆల్సో ఇస్ మ్యూజిక్. ఇప్పుడు వేరే జానర్స్లో మనకు అంత లివరేజ్ ఉండదు ఓ మ్యూజిక్ని ఎంకాపరేట్ చేయడానికి. బట్ ఫ్యామిలీ జానర్లో ఏంటంటే యూ కెన్ టెల్ అ లాట్ త్రూ మ్యూజిక్. సో మీరు ఈ సినిమా చూసినప్పుడు కూడా ఇట్ విల్ బి అ మ్యూజికల్ నరేటివ్. ఒక అమ్మ ఇమోషన్ కానీ, హీరో క్యారెక్టర్ కానీ, ఆ తర్వాత ఇంట్లో వచ్చే సెలబ్రేషన్స్ కానీ, ఆ తర్వాత హీరోయిన్ మధ్యలో వచ్చే సీక్వెన్సెస్ కానీ, అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే హీరో బిల్డప్ సాంగ్ కానీ, సాయి దళపతి పాట కానీ, తర్వాత అఫ్ కోర్స్ రంజితమే, విచ్ ఇస్ హ్యూజ్ రేంజ్. సో ఎవ్రీ సాంగ్ ద వే హీ పుట్ హిస్ ఎనర్జీ, అండ్ దానికన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్, టుడే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం అందరూ. So it is his effort and the way he got himself into this film. And really thank Taman for what he did for Varasudu. అండ్ అలాగే ఇంకొకరిని కూడా మనం మర్చిపోయాం, రష్మిక మందన. రంజితమే అనగానే కళ్ళల్లో మెదులుతుంది ఆ అమ్మాయి నాకు. సో రష్మిక గురించి. Stunning. Rashmika was stunning in this film. అంటే నేను అనేది ఇప్పుడు చెప్తూనే ఉన్నాను, అంటే తను పిచ్చ ఫ్యాన్ విజయ్ గారికి. ఎందుకంటే నేను ఒక 3-4 years బ్యాక్ కలిసినప్పుడే హూజ్ ఏ ఫేవరెట్ స్టార్ అన్నప్పుడు తలపతి విజయ్ అని ఆలోచించకుండా చెప్పింది. సో అప్పుడు నాకు తెలియదు నేను విజయ్ గారితో సినిమా చేస్తానని. సో అనుకోకుండా నేను విజయ్ గారితో ఆ అమ్మాయి హీరోయిన్ అవ్వడం. అండ్ ఐ థింక్ దేర్ ఇస్ అ సర్టన్ కైండ్ ఆఫ్ a glamorous side that is developed towards in this film. And the way she did the film, and frankly speaking, in this kind of films, when so many characters are there, her character is limited to certain, but she's a strong character. She's not an easy character. So that depiction has come out well through the character, and the way she performs with those small nuances is very interesting actually. And I think she's done a very good job, and today I think pairing between Vijay sir and Rashmika also, it worked really well. అంటే మేమందరం యాక్ట్ చేయడం, మ్యూజిక్ ఇదంతా బికాజ్ మన డిఓపి గురించి కూడా మాట్లాడుకోవాలి, కార్తిక్ చాలా బాగా. ఎందుకంటే అసలు మేమంతా సరే ఓకే రష్మిక హీరోయిన్ ఇప్పుడున్న మోస్ట్ వాట్ షీస్ నేషనల్ క్రష్, నేషనల్ ఇంట్రెస్ట్, కానీ అసలు విజయ్ గారిని ఈ సినిమాలో వేరే లెవెల్లో చూశారు. చాలా మంది అన్నారు అసలు ఎంత హ్యాండ్సమ్ గా, అసలు చాలా అంటే ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు కూడా అంత ఇదిగా ఆయన మెచ్చుకుని. సో డెఫినెట్గా కార్తిక్ గురించి కూడా మా అందరినీ హోల్ ఫోటోగ్రఫీ అంతే కదా, పెట్టిందంతా రాజుగారు పెట్టిందంతా కనిపిస్తుంది, ఆ గ్రాండియర్ అంతా కనిపిస్తుంది అంటే కార్తిక్ గారు క్యాప్చర్ చేయబట్టే కదా. ద టీమ్ అండి, అంటే కథకు వస్తే హరి అండ్ ఐశ్వర్ సాల్మన్ కానీ, డైలాగ్స్ శ్రీనివాస్ చక్రవర్తి గారు కానీ, అండ్ స్క్రీన్ ప్లే మీద వర్క్ చేసిన వివేక్ కానీ, ఆ తర్వాత దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కేఎల్ ప్రవీణ్ ఎడిటర్. హీఈస్ స్టిల్ వర్కింగ్ డే అండ్ నైట్. అంటే హీస్ బీన్ స్టిల్ వర్కింగ్ టిల్ ఎస్టర్డే ఆల్సో, తెలుగు ఇవన్నీ ప్రాపర్గా డెలివర్ అవ్వాలని. So the way that
ఆల్ దీస్ నేను అదే అంటానండి. ద థింగ్ ఇస్ దట్ లాస్ట్లో ఫిల్మ్ బై వంశీపైడిపల్లి అండ్ టీమ్ అంటే ఊరికే కాదు, బికాస్ వితౌట్ అ క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఇట్స్ టీమ్. కరెక్ట్. So I believe that. So everybody says captain, but a captain is as good as his team. If the team is not good, the captain can do nothing. And I think Varasudu was blessed with a great team. And today I miss Sunil Babu garu, and a production design nunchi prapancham maatladutundi ee roju. But I think him not being with us is the biggest kind of a thing. But he's just up there, looking up all over us, and he's just blessing the film because అంటే హీస్ లైక్ మై బ్రదర్. అండ్ మధ్యలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నేను వద్దు అంటే లేదు నా ప్రాణం పోయినా కానీ నేను ఈ సినిమా ఫినిష్ చేస్తాను అన్నారు. ఆయన ఫినిష్ అయ్యి రిలీజ్ అవ్వకుండా జస్ట్ ఒక వారం రోజుల ముందే చనిపోయారు ఆయన. సో ఇట్స్ అ వెరీ ఇమోషనల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ వీ డెడికేట్ దిస్ ఫిలిం టు హిమ్. అండ్ ఐ థింక్ బట్ ఐ థింక్ టీమ్ అండి. ఈ సినిమాకి సంబంధించి నాకు ఏదైనా ఫ్యామిలీ ఉంది అంటే అది నా టీమే. అండ్ ఐ థింక్ దే మేడ్ దిస్ ఫిలిం. దట్ ఇంక్లూడ్స్ రాజు గారు, దట్ ఇంక్లూడ్ ఆల్ ద టెక్నీషియన్స్, దట్ ఇంక్లూడ్ ఆల్ ద ఆర్టిస్ట్. They've just taken me, they've absorbed me. Though I gave whatever I threw at them, it might be anger, it might be love, it might be na baada gani, andaru ardham cheskunnaru. And I think that is the greatest quality that they had more than me. And I thank everybody with a folded hands today that thank you for giving me your best. That's it I can say. సో ఇంత ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నారు, అది ఓన్ చేసుకుంటున్నారు అంటే డెఫినెట్గా వెనకాల కూడా అంతమంది ఎమోషనల్ ఆ వాల్యూ ఇచ్చే వాళ్ళందరూ దీనికి పనిచేయడం వల్లనే అది రిఫ్లెక్ట్ అవుతుంది స్క్రీన్ మీద, స్క్రీన్ నుంచి ఆడియన్స్ వరకు. అండ్ చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే రాజు గారు, మేము ఎప్పుడు అంటే తమిళ్ డైరెక్టర్స్, తమిళ్ ప్రొడ్యూసర్స్ అని వింటూ ఉన్నాం. తెలుగు ఇండస్ట్రీలో లైక్ అంటే అఫ్కోర్స్ లెజెండరీ డైరెక్టర్స్ వాళ్ళు కూడా, శంకర్ గారు కానీ ఆయనతో కూడా మీరు వర్క్ చేస్తున్నారు, నెక్స్ట్ ఫిల్మ్ రాబోతుంది. బట్ ఎస్, మన తెలుగు డైరెక్టర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి అండ్ మన తెలుగు ప్రొడ్యూసర్ వెళ్ళి రావడం చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఇది ఇలానే లేదండి, అవి వెళ్ళిపోయినాయి. కరెక్ట్. తెలుగు వాళ్ళు తమిళ్ చేస్తారు, తమిళ్ వాళ్ళు తెలుగు చేస్తారు. No more borders, no more lines. Now Indian film. The lines have been blurred. సో గ్లోబ్ వరకు వెళ్ళిపోయింది. నాటుకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చేసింది. ఇంకా అంతకంటే ఏం కావాలి? మన తెలుగు సినిమా పతాకం ఎక్కడికో ఎగరేస్తుంది అనమాట, ఎక్కడికో వెళ్ళి. తెలుగు అలవాటు అయిపోయింది, ఇండియన్ సినిమా అయిపోయింది నవ్ డేస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి ఫిలిం మా అందరికీ అందించినందుకు. ఇలాంటి మంచి ఫిలిమ్సే మాకు ఇస్తూ ఉండండి అండ్ ఇలానే సక్సెస్ అందుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ. Happy Sankranti everyone.